రచయిత గాయకుడు గజ్జలకొండ బాలు రచించి గానం చేసిన భక్తిరస సంకీర్తనల ఆడియో సీడీ ఆవిష్కరణ సభ కర్నూలు రోడ్లోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగింది. దేవస్థానం శాశ్వత ధర్మకర్త పేలప్రోలు రామకృష్ణ పరమహంస సీడీని ఆవిష్కరించి శుభాశీస్సులు అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ప్రముఖ కవి పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ భగవంతుడిని పట్టుకోవాలంటే భక్తికి మించిన మార్గం మరొకటి లేదని, నాదోపాసన ద్వారా భగవంతుడిలో ఐక్యమైపోయిన త్యాగరాజస్వామి, అన్నమయ్య, రామదాసు లాంటి వారు చరిత్రలో ఎందరో ఉన్నారని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద మాట్లాడుతూ ఈ సీడీలో 12 భక్తి గీతాలు ఉన్నాయని, అందరూ పాడుకునే విధంగా రూపొందించిన గాయకుడు బాలుని అభినందించారు. ఒంగోలు కర్నూలు రోడ్లోని బ్రహ్మంగారి దేవస్థానం శాశ్వత ధర్మకర్త పేలప్రోలు బ్రహ్మానందం మాట్లాడుతూ కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడవాలంటే భక్తికి మించిన సాధనం లేదని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొమ్మి కృష్ణయ్య, సినీ నిర్మాత పెనుబోతు భాస్కరరావు, గాయనీమణి చల్లా నాగేశ్వరమ్మ, మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, బ్రహ్మంగారి దేవస్థానం అర్చక స్వామి ఇంకొల్లు మధుసూదనాచార్యులు, బొమ్మినేని మురళీకృష్ణ, ముక్తినూతలపాడు, ఆకుల శ్రీనివాస్, గురుస్వామి పేర్నమెట్ట మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రచయిత గాయకుడు గజ్జలకొండ బాలును పలువురు అభినందించారు. బాలు పిలుస్తుంటారు. అతను ముక్తినూతలపాడు గ్రామస్తుడు. స్వతహాగానే భక్తి పాటల మీద ఆసక్తితో చాలా పాటలు ఆయన సొంతంగా రచించి పాడి సీడీలు చేశాడు. 1-2 పాటలు మేము వినడం కూడా జరిగింది. చక్కగా భక్తికి సంబంధించిన మంచి పాటలు మిత్రుడు బాలు పాడాడు. ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన ఒంగోలులో బ్రహ్మంగారి మఠం ధర్మకర్త పెద్దలు రామకృష్ణ పరమహంస గారి చేతి మీద ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముందుగా మిత్రుడు పొన్నూరు శ్రీనివాసు గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామకృష్ణ పరమహంస గారు వేదిక మీదకి తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యోత్తు సర్వదాండు. ఆ గణనాథుడు ఈ మనం ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ఆ గణనాథుని ప్రార్థిస్తూ వందే శంకు ఉమాపతి సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం, వందే మృగధరం, వందే వసూనాంపతి, వందే చంద్ర శశాఖ వక్కినైనం, వందే భక్త జనాశ్రయించవరణం, వందే శివం శంకరం అంటూ ఆ సాక్షాత్తు శివుడు స్వరూపమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా ప్రార్థిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. ముఖ్యంగా పరమాత్మ ఎక్కడ ఉంటాడని మన అందరికీ కూడా ఒక అనుమానం. పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఎవరు చూసినటువంటి వాడు ఎవరున్నారు, చూసినటువంటి వాడు ఎవరున్నారు అని ఎవరు చెప్పలేకపోయారు. సాక్షాత్తు స్వామి వివేకానంద కూడా స్వామిని ఎవరైనా భగవంతుడిని ఎవరైనా చూశారా అన్నటువంటి అనుమానం స్వామి వివేకానందకి చాలా రోజులు కలిగింది. పరమహంస దగ్గరికి, రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళేప్పటికి కూడా ఆయనకి అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, భగవంతుడు ఎవరన్నా చూసారా ఈ భూమిలో అన్నటువంటి అనుమానం ఉండేది.
ఆయన ఎంతమంది దగ్గర స్వామీజీ దగ్గరికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న, స్వామి మీరు భగవంతుడిని చూశారా అని ఆయన అందరినీ అడిగేవాడు. అడిగితే ఎవరు దానికి సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు భగవంతుడిని చూశారా అని రామకృష్ణ పరమహంసని అడిగినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు. నిన్ను ఎంత స్పష్టంగా అయితే చూస్తున్నానో నేను భగవంతుడు కూడా అంతే స్పష్టంగా చూస్తున్నాను అని రామకృష్ణ పరమహంస ఎప్పుడైతే చెప్పాడో ఈయనైతే నన్ను సనాతన ధర్మంలో తను ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడని అప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క సాష్టాంగ నమస్కారం చేసి రామకృష్ణ పరమహంసకి ఆయన శిష్యుడిగా మారినటువంటి సందర్భం. ఈరోజు మనం దీని కనుక అన్వయం కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ మందిరం, నేను చిన్నప్పటి నుంచి ఈ మందిరాన్ని చూస్తూ ఉండేవాడు. అంటే లోపలికి ఉండేది మనకి కాశయ్య స్వామి వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతోటి వారు ఎక్కడో నమ్మవాడ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడం, అంటే ఏదో పని చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో వారి ప్రాంతానికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మం గారి మీద వారికి ఒక గురి కుదరడం, ఆ స్వామి యొక్క ఆరాధనలో ఆయన యొక్క దీంట్లోనే మన జీవితాన్ని తరింపు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఇక్కడ లోపలికి ఉండేది గుడి నాకు తెలిసినంత వరకు. అక్కడ ఉండే స్వామి వారి మీద ఎప్పుడూ ప్రార్థనలు చేయటం, ఆయన నిత్యం ఆరాధన చేయటం, ఎంతో మంది శిష్యులు కూడా ఏర్పాటు చేయడం అన్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఆ కాశీయ నాయన గారి యొక్క సంతానంగానే మనకి రామకృష్ణ పరమహంస గారు వారు జన్మించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే రామకృష్ణ పరమహంస గారు, అలాగే మన బ్రహ్మ గారు వీరు కూడా దీన్ని వాళ్ళ తండ్రి గారు ఏదైతే కొనసాగించారో, ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే కొనసాగించారో ఆ ధర్మాన్ని మనం కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా ఉండి వారి నాన్నగారు ఏదైతే దిశానిర్దేశం చేశాడో ఆ దిశానిర్దేశంలోనే దీన్ని ఇప్పటి వరకు కూడా నడుపుతూ అప్పటికి ఉన్నటువంటి దానికంటే ఇంకా బ్రహ్మం గారి యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని ఇక్కడ దేశం చేశారు. దానికి పాల్పడుతున్నటువంటి వీళ్ళకి మనందరం ఒకసారి కరతాళం ద్వారా స్వామి గారి యొక్క ఆశీస్సులు అందించాలని. వాడు కూడా తండ్రి ఏమనుకుంటాడు, నేను ₹1,00,00,000 సంపాదించి నా బిడ్డలకు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఆ శిలాదుడు అన్నటువంటి మహర్షి, అరే నేను పోయిన తర్వాత నేను ధర్మ మార్గంలో నడుపుకుంటున్నాను, నేను సత్య మార్గంలో నడుపుకుంటున్నాను, నా ధర్మాన్ని నా సత్యాన్ని ఈ సనాతన ధర్మాన్ని నా బిడ్డలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి కదా, బిడ్డలు తీసుకెళ్తే కదా బాగుండేది. నాకైతే ఇప్పటి వరకు కూడా సంతానం లేదు. నువ్వు పరమేశ్వరుడికి ఆ తపస్సు చేసి పరమేశ్వరుడు ద్వారా వరం పొంది మా ఇద్దరు బిడ్డలు కన్నా మేము బుద్ధి కలిగి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన ఏం మొక్క కావాలంటే 33 కోట్ల రామనామాలు ఒక సూర్య కిరణాలు ఏ విధంగా ఎటువంటిది బాలు అనేటువంటి పొరపాటు నేను చాలా రోజుల నుంచి సాధించాను కోసం, చాలా రోజుల నుంచి ఏదో కవిత్వాన్ని చదువుతున్నాం, చాలా ఉపన్యాసాలు చేస్తూ ఎంతో మంది ఆ హృదయాన్ని పరవశింపజేస్తున్నటువంటి వాడు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వారిని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరూ కూడా వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ కంప్యూటర్ పెట్టడం, దీంట్లో పెట్టుకోవడం అనేటువంటి ఈరోజు అంత సమయం కూడా ఎవరికి లేదు కాబట్టి దీన్ని యూట్యూబ్లో పెట్టడం పెట్టే అందరూ కూడా చక్కగా ఎప్పుడు వినేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పెద్దలు మనకి థ్యాంక్ యూ సార్. చక్కగా శ్రీనివాస్ గారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వారు తన సొంతగా రచించి అలాగే సంగీతం కూడా సమకూర్చి ఈరోజు ఇంత కృషి చేసి ఒక క్యాసెట్ విడుదల చేయడం జరిగింది. దేవుడి మీద భక్తితోటి అతను ఆలోచన నాటుకున్నందుకు అభినందిస్తూ ఇక్కడ మా గుళ్ళో, ఈ బ్రహ్మగారి గుళ్ళో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పెద్దలు రామకృష్ణ గారి చేత, సినిమా ప్రొడ్యూసర్ భాస్కరరావు గారి చేత ఈ మన సోదరుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషం. వారు భవిష్యత్తులో కూడా మంచి పాటలు రాసి ఆ దేవుడు భక్తులు చాటుకొని బాగా పాపులర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నాకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రాధాన్యత
ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ఏదో చిన్న ప్రయత్నం స్వామి వారితో 25 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ పాడుకుంటూ ఉన్నాను. మా అన్నయ్య గారు మాటలు రావట్లేదండి, ఎందుకంటే చాలా కష్టపడ్డాను. ముందు మా అన్నయ్య గారికి చెప్పుకోవాలి, ఏమనుకోవద్దు, మాటలు రావట్లేదు. సార్ని అడిగాను, ఇక్కడ మా సుబ్బారావు సార్ని అడిగితే నేను ఉంటాను నీకు, ఇక్కడ పెద్ద ఆయన గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస, అట్లాగే బ్రహ్మానంద సార్, పేరు పేరు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. శిరస్సు మంచి పాదాలు ఉన్నాం సార్. పాటనైతే పాడగలుగుతున్నాను కానీ మాటలేదు రావట్లేదు సార్. నిజంగా చెప్పాలంటే మా అన్నయ్య ఎదురికి నేను చాలా రోజులు పడి ఉన్నాను సార్. అట్లాగే మా శ్రీమతి గారికి మాటలు రావట్లేదు, చాలా కష్టపడ్డాను. 60 రోజుల పాటు రాత్రి పగలు కష్టపడ్డాను సార్ పాటల కోసం. కానీ నా కూతురు అయితే ఎగ్జామ్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంటాయి, డాడీ 3 గంటలకల్లా లేవాలి, చూసుకోవాలి అని నా తపనకి, నా ఆవేదనకి నా అన్నయ్య, మా వదిలి గారు, నా శ్రీమతి గారు ప్రతి విషయంలో కాల్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఎన్నంటి ఉండి నడిపించారు సార్. ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను సార్. ఇప్పుడు కూడా మార్నింగ్ టైం టిఫిన్ నేను చేసి పెట్టుకుంటానని, సార్ ఏమో స్నాక్స్ అంటే కాదు టిఫిన్ పెట్టాలి అని అంటాడు. ఏ విషయంలో కూడా తక్కువ చేయడు సార్ మా అన్నయ్య గారు. మా చిన్నయ్య గారు అయితే ఇంకా ముందుకుంటారు. అన్ని విషయాల్లో కూడా నాకు సమకూర్చి నాకు ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారు సార్. అట్లాగే బ్రహ్మానంద సార్, రామకృష్ణ పరమహంస సార్, మేము వస్తాము ముందుకు నడిపిస్తాము అన్నారు సార్. చాలా చక్కని పాటలు, కొన్ని విషయాలు అయితే చాలా నేనేనా పాడాను అన్న ఫీలింగ్తో కూడా ఉన్నాయి సార్. చాలా చక్కగా పాడాను, పాదయాత్ర చేశాను సార్ ఇక్కడి నుంచి శబరిమలై. అప్పుడు కూడా మా అన్నయ్య అన్నాడు, నువ్వు చిన్న పనిగా నువ్వు చేస్తుంది, ఇంకో 2 చిన్న పిల్లలు ఉన్నారు, 1000 కిలోమీటర్లు ఉన్నవాలి అంటే వెళ్తా అన్నయ్య అన్న. స్వామివారి కోసం ఏదైనా చేస్తాను, కానీ మీరున్నారు నాకు సపోర్ట్ అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి విషయంలోనూ మా అన్నయ్య గారు నాకు అనుగుణంగా ఉంటారు సార్. నా కోసం చాలా చేశారు మా అన్నయ్య గారు. ఆయనకి ఏమి రుణం తీర్చుకుంటారో నాకు తెలియదు, కానీ ఇంత ద్వారాగా మీ అందరి ద్వారాగా మా అన్నయ్యకి పాదాభివందనం సార్. అట్లాగే సుబ్బారావు సార్, నాకు ఎన్నట్టు ఉండి నాకు ఏమి తెలియకపోయినా కూడా నడిపిస్తున్నారు సార్. నేను ఉన్నాను బాలు, నువ్వురా, నేను అన్ని చూసుకుంటాను, జస్ట్ ఫోన్ కాల్ సార్, మీరు ఇంటికి రండి మాట్లాడదాం అన్నాడు సార్. సుబ్బారావు సార్ అన్నీ ఆయన చూసుకుంటున్నాడు సార్. ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్నారు సార్. మీరందరి సహాయం, మీ అందరి దీవెనలు నాకు ఎదుగుదలలో ఉండాలని, నా పాటలను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. మీ అందరి కోసం చిన్న పాట సార్. దేవుడు ఎక్కడ లేనురా, దేహమునందే ఉన్నాడురా, నిన్ను నీవు తెలుసుకోరా, నీలో దైవాన్ని దర్శించరా, రామనామమే పలుకరా, శ్రీరామ గానమే పుణ్యమురా, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ శ్రీరామ, శతకోటి నామాల రామ, శ్రీరామ శ్రీరామ. దేవుడు ఎక్కడ లేడురా, దేహమునందే ఉన్నాడురా. సార్ ఈ పాటలో చాలా ఉన్నాయి సార్ వర్ణించుకోవడానికి. ప్రతి పాటలోనూ ప్రతి ఒక్క విధానం ఉంది సార్. ప్రతి విషయంలోనూ మా అన్నయ్య గారు నాకు తోడుగా ఉన్నారు సార్. అట్లాగే నా భార్య గారు, నా పిల్లలు, ప్రతి ఒక్కరూ నాకు సహాయంగా ఉన్నారు సార్. వీళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందించుకుంటూ శిరస్సు నుంచి పాదాభివందనం సార్. పెద్దలందరికీ పేరు పేరు నాకు చెప్పలేకపోతున్నాను. ఏమో తప్పులుంటే నన్ను క్షమించండి సార్. పెద్దవారు పాస్టర్ గారు క్షమించాలి సార్. మీ అందరి దయతోటి నేను ఇంకా ముందుకెళ్ళాలి. మీ అందరి ఆశీర్వచనం నాకు కావాలి సార్. సార్ ముఖ్యంగా మీరు నన్ను చాలా ప్రోత్సహించారు సార్. పేరు క్షమించండి సార్. సార్ మా అన్నయ్య గారు 2 చేతుల మీదుగా పెద్దవారికి సేవలు కొట్టుకోవాలి సార్. సామాన్యులైన వ్యక్తిగా చాలా కష్టపడి అనుకున్న పరిజ్ఞానంలో అద్భుతంగా 12 పాటలు పాడి 4 పాటలు రచించి
చక్కగా సీడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీడీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా నగర అభివృద్ధి కూడా తప్పగా మిత్రుడు బాలకి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.
గాయకుడు గురుస్వామి గజ్జలకొండ బాలు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు కర్నూలు రోడ్లోని బ్రహ్మంగారి మఠం నందు మఠం ధర్మకర్త నగర పెద్దలు రామకృష్ణ పరమహంస గారి ఆధ్వర్యంలో ఆయన పాడిన 14 సీడీలు మంచి భక్తి గీతాలని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో ఆయన మంచి రచనలు చేయాలని, భక్తి గీతాలు ఈ సమాజంలో ప్రజలకి ఉత్తేజం చెందే విధంగా ఆయన పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఆయన మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటా ఉన్నాను. ఆయన చాలా చిన్న కుటుంబం, సామాన్యుడైనా కూడా ఆయనకున్న పరిజ్ఞానంతో పాటలు రచించి పాడటం అనేది ఇవాళ సామాన్య విషయం కాదు. ఇవాళ మానవ సంబంధాలు విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో చక్కటి పాటలు పాడి ఈనాటి జనానికి మంచి ఉపయోగకరమైన మంచి గాత్రంతో పాటలు అందించినందుకు మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరఫున ఆ మిత్రుడు బాలుని అభినందిస్తూ ఉన్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనం. నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులందరికీ, నా మిత్రులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున అభినందించుకుంటూ, నేను గత 25 సంవత్సరాలుగా స్వామివారి సేవ చేసుకుంటూ, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ, స్వామివారికి భజన కార్యక్రమాలు చేసుకుంటూ గురుస్వామిగా పేరు పొంది, మా రంగస్వామి గారి దివ్య ఆశీస్సులతోటి, మా రంగస్వామి గారి దివ్య సువర్ణ హస్తములతోటి నన్ను ఆశీర్వదించి పాడాలి, నువ్వు ముందుకెళ్ళాలి అని ఎన్నో నాకు ప్రోత్సహించి చెప్పి మాటలు నన్ను ముందుకు సాగించారు. అట్లాగే ముందుగా మా అన్నయ్య గారు, మా చిన్నన్నయ్య గారు, అలాగే మన సుబ్బారావు సార్, మారెళ్ళ సుబ్బారావు సార్ గారు నన్ను ఈ దేవస్థానానికి రమ్మని ఇక్కడ నిర్వహించేద్దాము కార్యక్రమాన్ని, నేను అన్నీ చూసుకుంటాను బాలు, ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉన్నారు. అట్లాగే నా మిత్రుడు ముక్తినూతులపాడు బొమ్మినేని మురళీకృష్ణ గారు నాకు ఎంతో సహాయంగా ఉండి నాకు ముందుండి నడిపించాడు. కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయాడు. తన కోసమే నేను చాలా ఆవేశపడ్డాను. ఈ కార్యక్రమం నిర్వహించాలి, సార్తో తనకి నేను సన్మానం చేసుకోవాలి అనుకున్నాను. బొమ్మినేని మురళీకృష్ణ తమ్ముడు ప్లస్ అన్నయ్య గారు, మీరు రాలేనందుకు చాలా బాధపడుతున్నాను. ప్రతి విషయంలో నాకు విన్నంటి ఉండి ఊర్లో ప్రతి కార్యక్రమానికి నాకు తోడుగా ఉంటున్నాడు. మురళీకృష్ణ అన్నయ్య, నువ్వు రాలేనందుకు చాలా బాధపడుతున్నాను. అట్లాగే నా మిత్రులు, నా కోరస్ పలికే నా తమ్ముళ్ళు, అట్లాగే నా కీబోర్డు ప్లేయర్లు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. అందువల్లనే నేను ఇంత కార్యక్రమం చేయగలిగాను. సార్ చాలా మంచి హృదయం సార్. ఎవరికైనా ఇట్లాంటి సార్ ఉన్నారంటే మేము చాలా ముందుకెళ్ళగలుగుతాం. నాలాంటి గాయకుడు ఉన్నాడు అంటే ఈయన దయ వల్ల నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. నన్ను ప్రోత్సహించారు సార్. అట్లాగే నా తమ్ముళ్ళు కోరస్, కీబోర్డ్ ప్లేయరు శేఖర్, అందరూ నన్ను పేరు పేరున చెప్పుకోలేకపోతున్నాను. అలాగే మీ మీడియా ఛానల్స్ వారు అని నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్ను ఈ విధంగా నడిపిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. ఏమైనా తప్పులుంటే పేరు పేరున నన్ను మన్నించండి సార్, ఎందుకంటే నేనేం మాట్లాడలేను. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్థానిక మన ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు మఠం బజార్ నందు వేయించేసినటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవాలయమునందు శ్రీ గజ్జలకొండ బాలకృష్ణ ఆలపించినటువంటి భక్తిరస సంకీర్తనల యొక్క ఆడియో ఆవిష్కరణ సభా కార్యక్రమం మన దేవాలయనందు ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి సభాధ్యక్షులుగా పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారు వ్యవహరించారు. అలాగే ఆడియో ఆవిష్కరణ చేసిన వారు శ్రీ ఆలయ శాశ్వత ధర్మకర్త అయినటువంటి శ్రీ పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారు, అలాగే శ్రీ పేలప్రోలు బ్రహ్మానందం గారు ఈరోజు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ఆవిష్కరించినటువంటి ఆడియోలో అద్భుతమైనటువంటి రామనామ సంకీర్తనలు, అలాగే అయ్యప్ప స్వామి భజన పాటలు కూడా చక్కగా ఆలపించారు బాలకృష్ణ గారు. వారికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే మన దేవాలయం తరపున వారిని కూడా అభినందిస్తున్నాము. అలాగే పేలప్రోలు ట్రస్ట్ తరపున కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తామని ధర్మకర్త గారు మాట కూడా ఇచ్చి ఉన్నారు. కనుక వారు మరెన్నో ఇటువంటి ఇతోధికమైనటువంటి భక్తిరస సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించాలని, అనేక పాటలు వారి నుంచి బయటికి రావాలని, ప్రజాదరణ పొందాలని,
అలాగే శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణలు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వీర బ్రహ్మ జై, గోవిందమాంబ జై.